హాయ్ ఫ్రెండ్స్, అన్నిటికంటే ఈజీగా చేసుకునే బజ్జీలు ఆలు అండ్ అరటికాయ బజ్జీలు అనమాట. అరటికాయ మీద తొక్క తీసేసి ఇలా సన్న సన్న స్లైసెస్గా కట్ చేశాను. మీరు కావాలంటే రౌండ్ పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే కలర్ చేంజ్ కాకుండా ఉంటాయండి. ఒక బౌల్లోకి 1 కప్పు శనగపిండిని జల్లించి తీసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాముని ఇలా క్రష్ చేసి వేయండి. ఈ బజ్జీల్లో వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఒక చిటికెడంతా వంట సోడాను కూడా వేసుకొని వేడి ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ను పోసుకుంటూ ఈ బజ్జీల కోసం పిండిని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా కలుపుకోవాలన్నమాట. అంటే ఈ పిండి అనేది అరటికాయ ముక్కలకి బాగా కోట్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు వేడివేడిగా కాగుతున్న ఆయిల్లో ఒక్కొక్క అరటికాయని పిండిలో డిప్ చేసి వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో గంటితోటి ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్లో 2 వైపులా కూడా బజ్జీలు బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బజ్జీలను మధ్యలో కట్ చేసుకొని ముందుగానే కలిపి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన అరటికాయ బజ్జీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.